ఇండియాలో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇంటర్, డిగ్రీ, ఎంటెక్ పూర్తయిన తర్వాత అందరికి కూడా వచ్చే కామన్ డౌట్ ఇప్పుడు ఏం చేయాలి అని. ఎందుకంటే మన ఇండియాలో జాబ్స్ తక్కువ అండ్ సాలరీస్ కూడా తక్కువ. సో ఫ్యూచర్ గురించి చాలా టెన్షన్ ఉంటుంది. కానీ జర్మనీలో మాత్రం నీకు ఒక స్పెషల్ ఛాన్స్ రెడీగా ఉంది. అదే హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ హౌస్ బిల్డింగ్? ఇది ఒక వర్క్ మాత్రమే కాదు, లైఫ్ని సెట్ చేసుకునే ఫస్ట్ స్టెప్. దీని అర్థం జర్మన్ భాషలో వృత్తి శిక్షణ అంటారు. ఇది జర్మన్ గవర్నమెంట్ రన్ చేసే ఒక ప్రోగ్రామ్ అన్నమాట. దీంట్లో నువ్వు ఒక స్టూడెంట్ లాగానే కాదు, ఒక ఎంప్లాయ్ లాగా కూడా నువ్వు ట్రీట్ అవుతావు. ఎందుకంటే నువ్వు చదువుతూనే పని చేస్తావు కాబట్టి నీకు శాలరీ కూడా వస్తుంది. ఇక దీని గురించి డీటెయిల్గా వెళ్తే ఇలా ఉంటుంది ప్యాటర్న్ అనేది. వీక్లీ 2 days థియరీ క్లాస్ ఉంటుంది, ఇంకా 3 days రియల్ ఇండస్ట్రీలో ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది. మంత్లీ 1 నుంచి 2 lakh వరకు శాలరీ కూడా ఉంటుంది. మన యొక్క ఫీల్డ్ అండ్ కంపెనీ బట్టి కూడా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఐటీ నర్సింగ్లో ఎక్కువే ఉంటుంది. ఇంకా వీక్లీ 2 days హాలిడేస్ ఉంటాయి. ఇది జస్ట్ ఏ డ్రీమ్ కాదు, ఇదంతా కూడా రియల్గా మన జర్మనీలో జరుగుతుంది. ఇంకా దీని గురించి డీటెయిల్స్ చూడాలనుకుంటే www.housebuilding.de వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు. ఎలిజిబిలిటీ, ఈ ఛాన్స్ ఎవరికి వస్తుందంటే మినిమం 10+2 అంటే ఇంటర్ లేదా ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. మాక్సిమం అసలు ఏజ్ లిమిట్ ఏం లేదు, కానీ 30 years బిలో ఉంటే ఈజీగా సెలెక్ట్ అవుతావు. డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జర్మన్ భాషలో B1 లెవెల్ మ్యాండేటరీ. అంటే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయగలుగుతావు అని అనుకుంటే నీ లైఫ్ని సెట్ చేసుకునే ఛాన్స్ అయితే రైట్ టైం ఇదే. జాబ్స్ అండ్ ఇండస్ట్రీ డిమాండ్. ఇప్పుడు జర్మనీలో ప్రజెంట్ సిచ్యువేషన్ జాబ్స్ అయితే చాలా అంటే చాలా వెకెట్స్ ఉన్నాయి. మినిమం అరౌండ్ 5 lakhs జాబ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మనకి ఎలాంటి ఫీల్డ్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయని చూస్తే నర్సింగ్ అండ్ హెల్త్ కేర్, హోటల్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఐటీ అండ్ సాఫ్ట్వేర్, సేల్స్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆటోమొబైల్ అండ్ మెకానికల్, ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. BMW, మెర్సిడీస్, వోక్స్వేగన్, బాష్ లాంటి కంపెనీలు కూడా హౌస్ బిల్డింగ్ స్టూడెంట్స్నే చూస్ చేసుకుంటున్నాయి, ముఖ్యంగా ఈ రోజుల్లో. డీటెయిల్స్ కోసం వెంటనే www.housebuilding.de వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు. ఇందులో మీకు కంపెనీతో సహా ఏ రంగాలలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్, ఇండియాలో బీటెక్ చేసుకున్న వాళ్ళు కూడా హౌస్ బిల్డింగ్ పూర్తి చేసిన వారి కింద పనిచేసే సందర్భాలు చాలా ఉంటాయి. రియల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాక్టికల్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు కాబట్టి అందుకే హౌస్ బిల్డింగ్ చేసిన వారికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సాలరీ అండ్ ఫ్యూచర్. హౌస్ బిల్డింగ్లో ఉన్నప్పుడు మీకు శాలరీ కూడా వస్తుంది. ఇందాక చెప్పినట్టు ట్రైనింగ్ టైంలో 1 నుంచి 2 lakh వరకు అయితే శాలరీ ఉంటుంది. అండ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 3 to 4.5 lakhs శాలరీ వస్తుంది. అది కూడా డైరెక్ట్ పర్మనెంట్ జాబ్. కొన్నేళ్లలో ఇంకా మీరే పర్మనెంట్ రెసిడెంట్ అవుతారు. యూరప్ అంతా వర్క్ ఆప్షన్స్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకు రెడీగా ఉన్నాయి. అంటే ఇది జస్ట్ జాబ్ మాత్రమే కాదు, నీది ఇంకా నీ ఫ్యామిలీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే గోల్డెన్ ఛాన్స్. వై జర్మనీ? ఎందుకంటే ఇండియా అండ్ జర్మనీ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆల్సో మనకు వీసా రిజర్వేషన్స్ అనేది ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి, ఇంకా యూరో వాల్యూ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. నీ ఇన్కమ్ వాల్యూ అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి 2030కి 60 lakh మంది పీపుల్ రిటైర్ అవుతున్నారు. సో యంగ్ పీపుల్కి చాలా భారీ డిమాండ్ అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. BMW, మెర్సిడీస్, బాష్, ఇంకా సిమెన్స్ ఇలాంటి టాప్ కంపెనీస్ అన్నీ కూడా జర్మన్కి చెందినవి. సో ఫైనల్గా చదువు ప్లస్ వర్క్, మనం చదువుకుంటూనే సంపాదించుకునే కొత్త లేటెస్ట్ మోడల్ ఇది. అవర్ రోల్, దీంట్లో మన రోల్ ఏంటి? హౌస్ బిల్డింగ్కి జనరల్గా జర్మన్ భాష కావాలి, కానీ మనకి ఏం టెన్షన్ లేదు. దీనికోసం 300 hours డెడికేటెడ్గా మీరు టైం కేటాయించగలిగితే ఈజీగా నేర్చేసుకుంటావు. దీనికోసం గ్లోబల్ RPO సర్వీసెస్ అనే సంస్థ మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. దీని గురించి డీటెయిల్స్ చూస్తే ISO అండ్ స్కిల్ ఇండియా రిజిస్టర్డ్, 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ, 1000+ స్టూడెంట్స్ ఇప్పటివరకే జర్మనీ వెళ్ళారు. ఈ సంస్థ మీకు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకునే ఛాన్స్ అయితే మీకు కల్పిస్తుంది. ఇంకా వీళ్ళ ట్రైనింగ్లో ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ లెవెల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. A1, A2, B1. జర్మన్ కల్చర్, లైఫ్ స్టైల్ అవగాహన, ఇండస్ట్రీ స్కిల్ ట్రైనింగ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. A1 అంటే బేసిక్ లెవెల్ అని, A2 అంటే డైలీ సంభాషణలు అంటే కమ్యూనికేషన్, ఇంకా B1 అంటే ఫ్లూయెంట్ లెవెల్ అని. సో వీళ్ళ ఫీజెస్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. మనకు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేసే అంత తక్కువ కాస్ట్లో అయితే వీళ్ళ ఫీజెస్ అనేవి ఉన్నాయి. నువ్వు లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు, మిగతావన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు. మీ లైఫ్ని ఇంకా మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ని మార్చేయడానికి అయితే
300 అవర్స్ నువ్వు స్పేర్ చేస్తే డెడికేటెడ్గా, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు టేక్ ద డెసిషన్. దీంట్లో డే 1 నుంచే కూడా మీకు జర్మన్ లాంగ్వేజ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి స్టెప్లో కూడా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఇలా మనకు చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో వెంటనే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు కాబట్టి వెంటనే ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి, www.globalarposervices.com. ఇంకా మనకు ఈ కనిపిస్తున్న నంబర్ కూడా మీరు వాట్సాప్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు, 9908477795. అస్బిల్డన్, చదువు, సంపాదించు, ఇంకా జర్మనీలో సెటిల్ అవ్వు.